ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారందరికీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి శనీశ్వరుని వలన కాస్త ఇబ్బందులు కలుగుతాయి అనుకుంటున్నారు, కానీ గ్రహ దోషాలతో పాటు గ్రహ అనుకూలంగా కూడా ఉన్నాయి. అనుకూలమైన విధానాలు మీరు ఉపయోగించుకున్నట్లయితే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి. మీ జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వారు ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి మాత్రమే ఉంటుంది. కాబట్టి వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్యతో సమానం. చేసేది ఒకటి, ఏ పని చేసినా కూడా పూర్తిగా చేయండి. తొందరపాటు ఆలోచనలు చేయకండి. ఏదైనా తొందరపాటుగా చేసినట్లయితే అది మొదటికే మోసం అవుతుంది. కాబట్టి ఈ రాశివారు ఏ పని మొదలుపెట్టినా ఆలోచించి మొదలుపెట్టండి. అలాగే ఏ పని పూర్తి చేయాలనుకున్నా కూడా సకాలంలో పూర్తి చేసేటట్లు చూసుకోవాలి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కానీ వాటిని అధిగమిస్తారు. ఇకపోతే ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే మీరు ఎంత సంపాదిస్తే అంత రెట్టింపు ఖర్చు చేస్తారు. అది మీరు మంచికి చేస్తున్నారా చెడుకు చేస్తున్నారా ఆలోచించండి. ఏదైనా స్థిరాస్తి కోసం ఖర్చు చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్థిరాస్తి డబులయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్థిరాస్తి కోసం ఏదైనా ఫ్లాట్స్ ఇండ్లు కొనుగోలు చేయాలనుకునేవారు చేయవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తరువాత రోజులు మీకు చాలా బాగుంటుంది. ఇకపోతే ఆరోగ్యం వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారం చూసినట్లయితే వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు చూశారు. ఆ ప్రతికూలత ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. ఎంతటి కష్టమైనా మీరు సాధించగలుగుతారు. విజయం సాధించే వరకు అస్సలు పట్టుబదలరు. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా వీరికి తట్టుకునే శక్తి ఆ గ్రహాల ద్వారా వీరికి అనుకూలత అనేది వస్తుంది. ఇకపోతే వ్యవసాయ రంగాల్లో ఉన్న వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏది చేసినా ఎలాంటి పంట వేసినా కూడా మీకు శుభప్రదంగా జరుగుతుంది. ఇక ఆత్మవిశ్వాసం అనేది చాలా పెంపొందించుకోవాలి. కొన్ని విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక ఈ రాశివారి గోచార ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహ దోషాలు ఎలాంటి నిరాశపరిచినా కొన్ని గ్రహాలు మాత్రం వీరికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ అనుకూలత వీరు ఉపయోగించుకోవాలి. ఇకపోతే వీరు చేసేది ఎలాంటి పనులు చేయాలి, ముఖ్యంగా ఏ విధంగా ఉండాలి అనేవి తెలుసుకుందాం. ఈ రాశివారు ఓపికతో సహనంతో ఉండాలి. ఎందుకంటే అనవసర మాటలతో ఇబ్బంది అనేది పడబోతున్నారు. ముఖ్యంగా స్త్రీలలో కాస్త మానసికంగా ఒత్తిడి అనేది తగ్గించుకొని చాలా ధైర్యంగా ఉండాలి. మీరు కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఇతరులు ఏదైనా అన్నా సరే అన్నిటికీ సంసిద్ధంగా తట్టుకోవాలి. లేదంటే శనీశ్వరుడు కారణంగా మీకు అష్టమ స్థానంలో ఉండడం వలన కొన్ని ఇబ్బందులు మాట అనేది వస్తుంది. మీకు ఈ కొన్ని రోజుల పాటు అదృష్టం బాగానే ఉంటుంది, కానీ కష్టం కూడా ఉంటుంది. దానితో పాటు మీ ప్రయత్నం కూడా చాలా ఉండాలి. దానితో అన్ని విధాలుగా అనుకూలంగా మారుతాయి. ఎలాంటి గ్రహాలు మీకు ఇబ్బంది పెట్టినా కూడా మీరు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకోగలుగుతారు. అలాగే వెంటనే మళ్ళీ సంపాదించాలనే ఆలోచన విధానం వస్తుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. అలాగే ప్రయాణాలు చేయాలని అనుకుంటున్నారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి.
ఏదైనా వ్యాపారం, ఉద్యోగం లేదా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారితో కొత్త పరిచయాలు పెరగడంతో కొత్త ఆలోచనలు వస్తాయి. ఆలోచన విధానం మీ ఉద్యోగంలో, వ్యాపారంలో, వృత్తుల్లో పెట్టినట్లయితే మీకు మంచి మార్పు అనేది వస్తుంది. ఇక సినీ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలత. ఇలాంటి ఉద్యోగంలో ఉన్నవారికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే మహాలక్ష్మి స్తోత్రం పఠించండి లేదా ప్రతి మంగళవారం వినాయకుడికి గరిక సమర్పించండి. దీనివలన మీకు వచ్చే దోషాలు అన్నీ తొలగిపోయి అంతా అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి మాట అనేది రాకుండా ఉంటుంది. మంచి పేరు, సంపాదన అనేది తెచ్చుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. దానితో చాలా సంతోషంగా ఉంటారు. ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకునే శక్తి మీకు ఉంటుంది. మరిన్ని ఇబ్బందులు ఉన్నవారైతే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి లేదా సమస్యలు తగ్గుముఖం అవుతాయి. దానివలన మీరు ఏదైనా సాధించాలని గట్టిగా ప్రయత్నించినట్లయితే సక్సెస్ కనిపిస్తుంది. అలాగే శని గోచార గ్రహస్థితి కాస్త మారుతుంది. దానివలన మీ అదృష్టం అనేది చాలా బాగుంటుంది. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కుంభరాశి నుండి శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రయాణం చేయడం వలన ఈ రాశి వారికి అంతా మంచి జరుగుతుంది. వీరికి ఓపిక, సహనం, ఓర్పు అనేది శనీశ్వరుడు నేర్పించి వెళ్తాడు. కాబట్టి ఏదైనా సహనంతో పనులు చేస్తారు, సకాలంలో పూర్తి చేస్తారు. కాబట్టి వీరికి పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈనాటి శని తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. కానీ శనీశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళే వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళేటప్పుడు మీకు మంచి చేసి వెళ్తాడు, కానీ ఉన్నంత వరకు మరింత కష్టాలు పెడతాడు. కాబట్టి మీకు కొన్నాళ్ళుగా చాలా ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు మాత్రమే చూస్తున్నారు. ఆర్థికంగా నష్టాలు చూస్తున్నారు. ఎంత కష్టపడినా డబ్బు కనిపించడం లేదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు చాలామంది ఉన్నారు. అందులో కుంభరాశి వ్యక్తులు చాలా కష్టాలు అనేవి పడుతున్నారు. కానీ మరింత కొంతకాలం ఇలాంటి ఇబ్బందులు తప్పవు. కానీ మరికొన్ని రోజుల తర్వాత మీకు శనీశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళడం వలన చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. జీవితంలో మీరు ఇంతవరకు అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి. చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు. కొన్ని రోజుల పాటు, ముఖ్యంగా ఈ వారం రోజులలో మీరు ఓపికతో ఉన్నట్లయితేనే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు ఈ వారం రోజుల్లో చాలా కోపం అనేది వస్తుంది. ఆ కోపంతో ఎవరితో ఎలా మాట్లాడుతారో కూడా తెలీదు. కాబట్టి ఉద్యోగంలో, వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉన్న కుటుంబ స్త్రీలు కానీ, పురుషులు కానీ విభేదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో కలహాలు రాకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ మాటల్లో నియంత్రణ చాలా అవసరం. ఈ 3 నెలల పాటు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ వాటిని దాటగలిగే శక్తి మీకు ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు చాలా అదృష్టవంతులు అయ్యే అవకాశాలు త్వరలోనే వస్తున్నాయి. ముఖ్యంగా ఓపికతో ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటారు. గత కొన్ని ఏళ్లుగా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, కానీ ఇప్పుడు శుభవార్తలు వినబోతున్నారు.